తెల్లవారుజామున బయలుదేరింది ఊరేగింపు. ఎక్కడి నుంచి? కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు. గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడంది. కాదమ్మా, సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు. ఆ వెనక వస్తున్నాడు. ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోతే మీద, ఆయన ఎవరా? మీ అల్లుడు కాదు, బెంగపెట్టుకోకు, యమధర్మరాజు గారు. ఆ వెనకాతలు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో, ఎవరు? చంద్రుడు, మీ అల్లుడు కాడు. ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు, బ్రహ్మగారు. మీ అల్లుడి దగ్గర పురోహితుడమ్మా, పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా, ఇతనెవరో నీలమేఘశ్యాముడు, చాలా అందంగా ఉన్నాడు, శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురీశం. అమ్మ, ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు. ఆయన వెళ్ళిపోయాడు. ప్రదోష వేళ అయిపోయింది, రాడు. వెడుతూనే ఉంది ఊరేగింపు. వస్తున్నారు మగపెళ్లివారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూతప్రేత పిశాచాలున్నాయి, ప్రమదగణాలున్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడా అని. నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు.